నమస్తే వెల్కమ్ టు అమ్మా న్యూస్ నేను రాజశేఖర్ ముందుగా హెడ్లైన్స్ షర్మిలాను కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 41 ఇయర్స్ సిఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చి రిమాండ్ చేసే అవకాశం విజయవంతంగా ముగిసిన బీజేపీ బహిరంగ సభ కేసీఆర్ ప్రభుత్వంపై ధ్వజమెత్తిన బీజేపీ సీనియర్లు రెండో రోజు దిగ్విజయంగా బండి సంజయ్ పాదయాత్ర భైంసాపట్నం నుంచి భారీగా తరలివచ్చిన బీజేపీ శ్రేణులు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మంత్రి కేసీఆర్ ఆకస్మిక పర్యటన జిల్లా అభివృద్ధిపై అధికారులతో కలెక్టర్తో సమీక్ష ఇక డీటెయిల్స్ చూస్తే ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లోని షర్మిలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అమీర్పేట ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు వైద్య పరీక్షలు చేశారు. ఆమెను నాంపల్లి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. 41 ఇయర్స్ సిఆర్పీసీ కింద నోటీసులు అందించి రిమాండ్ చేసే అవకాశం ఉంది. ఇక మరోవైపు లోటస్ పాండ్లో వైఎస్ విజయమ్మ నిరాహార దీక్ష కొనసాగుతుంది. తమ బిడ్డను చూసే హక్కు కూడా లేదని విజయమ్మ ప్రశ్నించారు. ఇక కూతుర్ని చూడటానికి వెళ్తే పోలీసులకు వచ్చిన ఇబ్బంది ఏంటని నిలదీశారు. షర్మిలను పరామర్శించేందుకు బయలుదేరిన విజయమ్మను లోటస్ పాండ్ దగ్గర పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. దీంతో తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారని నిరసన తెలిపితే షర్మిలను అరెస్టు చేస్తారని నిలదీశారు. పాదయాత్ర ముగిసే టైంలో ఇలా దాడులు చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని ప్రజల నుంచి షర్మిలను ఎవ్వరూ వేరు చేయలేరని స్పష్టం చేశారు విజయమ్మ. తెలిసే మేము అడ్డం వచ్చాము. అంతకుముందు ఓపెన్ ఉన్నాను. లోపడించుకోవాలా అలా ఏ పనులనా అవసరం పోతున్నావు బాబు. ఇక నిర్మల్లో బీజేపీ బహిరంగ సభ విజయవంతంగా ముగిసింది. భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులతో భైంసా కాషామయంగా మారింది. ఇక ఈ సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, ఈ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని కిషన్ రెడ్డి అన్నారు. అవసరమైతే జైలుకు వెళ్లడానికైనా తాము సిద్ధంగా ఉన్నామంటూ స్పష్టం చేశారు. ఇక ఆడబిడ్డని చూడకుండా పోలీసులు అడ్డుకున్నారని షర్మిలను ఉద్దేశించి అన్నారు. అసలు ఈ తెలంగాణలో శాంతి భద్రతలు ఉన్నాయా? ఈ పోలీసులు శాంతి భద్రతల కోసం ఉన్నారా? ప్రతిపక్షాలు అణిచివేయడం కోసం ఉన్నారని నిలదీశారు. ఇంతటి దుర్మార్గం ఎప్పుడూ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 50 మందికి ఒకటి చొప్పున ఒక్క గ్రామంలో 30 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఈ రోజు కేసీఆర్ సాధించినటువంటి ఘనత అది. ఈ రోజు అనేక రకాలుగా ఈరోజు మనము ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కేసీఆర్ గారికి ప్రధానమంత్రి మీద గౌరవం ఉండదు. కేసీఆర్ గారికి గవర్నర్ మీద గౌరవం ఉండదు. కేసీఆర్ కు రాజకీయ పార్టీల మీద గౌరవం ఉండదు. ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధుల మీద గౌరవం ఉండదు. ఉద్యమాల మీద విశ్వాసం ఉండదు. ఉద్యమాలను అణిచివేస్తాడు. ధర్నా చౌకలను ఎత్తివేస్తాడు. ప్రధానమంత్రి కనీస గౌరవం ఇవ్వరు. మహిళని చూడకుండా. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేపట్టిన 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర రెండవ రోజు దిగ్విజయంగా కొనసాగుతుంది. భైంసాపట్నం బయట సాగుతున్న పాదయాత్రకు పట్టణ ప్రజలు భారీగా తరలివచ్చారు. బీజేపీ శ్రేణులతో కలిసి బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారు. బహిరంగ సభ సక్సెస్ తో బీజేపీ శ్రేణులు ఫుల్ జోష్లో ఉన్నారు. ఇక అదే ఉత్సాహంతో పాదయాత్రలో పాల్గొంటున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మంత్రి కేటీఆర్ ఆకస్మిక పర్యటన చేశారు. జిల్లా అభివృద్ధిపై అధికారులతో కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మన ఊరు మనబడి కార్యక్రమం పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్షించారు. పంపిణీకి సిద్ధంగా ఉన్న ఇండ్లను లాటరీ పద్ధతిలో అత్యంత పారదర్శకంగా ఇండ్లను అర్హులకు కేటాయించాలని చెప్పారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ఇండ్లు లేని అత్యంత నిరుపేదలకు మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అందజేయాలన్నారు. అనంతరం మంత్రి మన ఊరు మనబడి కార్యక్రమంలో పనుల పురోగతిపై చర్చించారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న వెంటనే దేశంలో ఎక్కడ లేని విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని మంత్రి తెలిపారు. ఆడబిడ్డని కూడా చూడకుండా షర్మిలపై దాడి చేయడం ఏంటని ప్రశ్నించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఇక యాత్రను అడ్డుకోవడం ఏమిటని మండిపడ్డారు. ఆయన అనుమతి పొందిన యాత్రకు భద్రత కల్పించడం పోలీసుల బాధ్యత అని అన్నారు. కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ ధ్వంసం చేయడం అలాగే విగ్రహం ధ్వంసం చేయడంతో పాటు రైతులు, మహిళలు, విద్యార్థులు మనోభావాలు దెబ్బతీశాయన్నారు. వైఎస్ విగ్రహం ధ్వంసం చేయడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. విమర్శలు చేస్తే చట్టపరమైన న్యాయపరమైన చర్యలు తీసుకోవాలి, కానీ దాడులు చేయడం ఏంటని అది విశ్వ సంస్కృతి అని అన్నారు. మన గతంలో కూడా కరీంనగర్ చూసినామని చెప్పి అంటున్నాం. ఇవాళ నిన్న నర్సంపేట వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల వారు ఏదైతుందో ఒక రాజకీయ పార్టీ అధ్యక్షురాలిగా, అధినేతగా నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్ గారు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా చేపట్టిన కార్యక్రమాలు ఇవాళ ఏ మేరకు అమలవుతున్నాయి, రెండో పర్యాయం అధికారానికి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల వాగ్దానాలు ఏ మేరకు అమలు చేయడం జరుగుతుంది, స్థానిక ప్రజాప్రతినిధుల యొక్క పాలనలో జోక్యం ఎత్తి చూపే విధంగా పర్యటన చేస్తుంటే ఒక అధికార రాజకీయ పార్టీ ఉందామన్న మన గతంలో కూడా. రాజేంద్రనగర్ సర్కిల్ అత్తాపూర్లో జర్మనీ ట్రైన్ ఆసుపత్రిలో నూతన ఐసీయూను తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, ఆసుపత్రి ఎండీ మిర్ జవాద్ ఖాన్తో కలిసి ప్రారంభించారు. యాజమాన్యం ఏర్పాటు చేసిన సీఎంఈ డాక్టర్స్ మీట్లో మంత్రి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకుని వైద్య రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి తెలిపారు. ప్రతి ప్రాంతంలో పేద ప్రజల కోసం బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వైద్యం పేరుతో పేద ప్రజల వద్ద డబ్బులు వసూలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జర్మన్ టైన్ హాస్పిటల్లో జరిగింది. మరి ఇంకోటి ఐసీ యూనిట్ బి ఇనాగ్రేషన్ చేశారు. ఈ రోజు నేను వచ్చి తప్పకుండా జర్మన్ టైన్ హాస్పిటల్ డాక్టర్ జవాద్ గారు ఆధ్వర్యంలో నడుస్తుంది. డాక్టర్ జవాద్ గారు చాలా కూల్ నేచర్ ఉన్నారు. చాలా పేషెంట్ కు చాలా సహాయత ఇస్తున్నారు. ఇక్కడ మా కార్పొరేటర్ గారు బి ఉన్నారు. చాలా టీఆర్ఎస్ లీడర్స్ ఉన్నారు. నేను వచ్చే తర్వాత అందరూ లీడర్స్ చాలా అప్రిషియేట్ చేశారు. డాక్టర్ జవాద్ గారు ఎప్పుడు చెప్తే చాలా డిస్కౌంట్ ఇస్తున్నారు సార్. చాలా సర్వీస్ మంచి ఇస్తున్నారు. ఈ హాస్పిటల్కి వచ్చే తర్వాత ట్రీట్మెంట్ అయిన తర్వాత చాలా హ్యాపీ వెళ్తున్నారు. ఈ హాస్పిటల్లో లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ యూజ్ చేస్తున్నారు. ఏ డిసీజ్ వస్తే అంటే ఆల్ డిసీజ్లో హాస్పిటల్ మల్టీనేషనల్ హాస్పిటల్ ఉంది. చాలా డాక్టర్స్ టీం చాలా బాగా ఉంది. రాష్ట్రంలోని అన్ని కుల వృత్తుల వారికి ఆర్థిక ఎదుగుదల కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేక సంక్షేమ పథకాలు ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే కోరికంటి చందర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలం ఎల్లంపల్లి గ్రామ శివార్లోని చెరువులో 10 లక్షల రూపాయల విలువైన చేప పిల్లలను వదిలారు. ఉపాధి సంక్షేమ పథకాలతో భాగంగానే అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తాగునీటితో పాటు సమానంగా పరిశ్రమలకు కావాల్సిన నీటి సదుపాయాన్ని కూడా సీఎం కేసీఆర్ అందిస్తున్నారన్నారు. గోదావరి నది నీటిని నమ్ముకొని ఉన్న మత్స్యకారులతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక భరోసాకు చేప, రొయ్య పిల్లలను నదిలో విడుదల చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక మంచి జీవితాన్ని అనుభవించాలని, కుల వృత్తులను నమ్ముకొని బ్రతికేటువంటి వాళ్లకు ఉపాధి కల్పించాలని
గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గొప్ప ఆలోచన చేసి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మాణం చేసి ఈ యొక్క ప్రాజెక్టు ద్వారా తాగునీరు, సాగునీరు, పరిశ్రమలకు నీరును ఇవ్వడంతో పాటు మత్స్య సంపదను పెంచి ఈ యొక్క వృత్తిని నమ్ముకొని జీవించేటువంటి గంగపుత్ర మరియు ముదిరాజు కులాలకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా ఇలా ఒక ఆర్థిక భరోసాను కల్పించారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. గోదావరిలో ఇలా లక్షలాది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కాకర్లపల్లి గ్రామంలో కొలువు తీరి ఉన్న వల్లి సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా భక్తులు ఆలయానికి పోటెత్తారు. తెల్లవారుజాము నుండే భక్తులు ఆలయానికి చేరుకుని ఆలయ ప్రాంగంలో ఉన్నటువంటి పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. షష్ఠి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో 100 మంది దంపతులు హాజరవుతారని ఆలయ అర్చకులు తెలిపారు. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తెలంగాణ భవన్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భవన్, గాంధీ భవన్, పార్టీ ఏదైనా పొలిటికల్ హెడ్ క్వార్టర్స్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ అమ్మా న్యూస్ లో. ప్రతిరోజు ఉదయం 7:30 గంటలకు బ్రహ్మశ్రీ భాస్కర వద్యుల వెంకటేశ్వర శర్మ గారిచే రోజువారీ రాశి ఫలాలు. మీ రాశుల ఫలితాల గురించి తెలుసుకునేందుకు రోజువారీ రాశి ఫలాల కార్యక్రమం తప్పక చూడండి. రాశి ఫలాలు ప్రతిరోజు ఉదయం 7:30 అమ్మా న్యూస్ లో. మేం నిజం వైపు, మేం జనం వైపు. అమ్మా న్యూస్, తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం. స్థానిక వార్తలకు పెద్దపీట, సామాన్యుడి వైపే మా బాట. అమ్మా న్యూస్, తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం. న్యూస్, డిబేట్స్, చిట్ చాట్స్, తెర వెనుక వ్యూహాలు, చీకటి కోణాలు, సామాన్యుల కష్టాలు, పాలకుల పరిహాసాలు, సకల రంగాలు, సకల కోణాలు. 24/7 మీ అమ్మా న్యూస్ లో. తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం మీ అమ్మా న్యూస్. ఎల్ఆర్ఎస్లోని పాత లేఅవుట్లపై రిజిస్ట్రేషన్కు అవకాశం కల్పించాలని, పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆధ్వర్యంలో నారాయణపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. లక్షలు పెట్టుబడి పెట్టి ఫ్లాట్లు కొనుగోలు చేసిన రిజిస్ట్రేషన్కు అవకాశం లేకుండా పోయిందని, పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేయాలని వ్యాపారస్తులు సతీ యాదవ్ అన్నారు. ఇక మధ్యతరగతి ప్రజలు లక్షలు పెట్టి కొనుగోలు చేసిన స్థలాలకు రిజిస్ట్రేషన్ కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ఇక రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వానికి నిర్దిష్టమైన ప్రణాళిక లేదని, కేవలం ఆదాయంపై మాత్రమే శ్రద్ధ చూపుతున్నారని విమర్శించారు. నారాయణపేట జిల్లా రియల్ ఎస్టేట్ అసోసియేషన్ వారు ఈరోజు
సబ్ రిజిస్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరిగింది. దీనికి ముఖ్య కారణము తెలంగాణ ప్రభుత్వము గతంలో జరిగినటువంటి అనాధికారిక లేఅవుట్లను రెగ్యులరైజ్ చేస్తాము అని చెప్పి దాదాపు 2.5 సంవత్సరాల కింద ఎల్ఆర్ఎస్ పేరిట ఒక్కొక్క వెంచర్ కి 10,000, ఒక్కొక్క ప్లాట్ కి 1,000 రూపాయలు చొప్పున తీసుకోవడం జరిగింది. దీనికి ఈ రోజు ఎల్ఆర్ఎస్ ప్లాట్లకు 2.5 సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ ప్రభుత్వం స్పందించకపోవడము చాలా దారుణము. ఈ రోజు రియల్ ఎస్టేట్ చేస్తున్నటువంటి వ్యాపారులు అమ్మిన ప్లాట్లు కానీ కొన్న ప్లాట్లు కానీ అమ్మలేక కొనలేక చాలా మంది ఇబ్బంది పడటం జరుగుతుంది. ఈ ప్రభుత్వం 2.5 సంవత్సరాల నుండి విధి విధానాలు రూపొందించకుండా నాయి బ్రాహ్మణుల వృత్తి కోసం ప్రత్యేక జీవో తెచ్చి తమ వృత్తిలోకి ఇతర కార్పొరేట్ సంస్థలు ఇతర కులాల వారు రాకుండా చూడాలని ఆల్వార్ కంటోన్మెంట్ నాయి బ్రాహ్మణ సంఘం సభ్యులు కోరారు. ఆల్వార్ సర్కిల్లోని లయోలా కాలేజీ రోడ్లో ధర్నా నిర్వహించారు. కుల వృత్తులను ప్రోత్సహిస్తున్న తెలంగాణ ప్రభుత్వం నాయి బ్రాహ్మణ వృత్తి కోసం ప్రత్యేక జీవో తీసుకురావాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ సంస్థలు ఇతర కులాల వారు తమ క్షవర వృత్తిలో రావడంతో నాయి బ్రాహ్మణులు రోడ్డున పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకుని నాయి బ్రాహ్మణులకు ప్రత్యేక జీవో తెచ్చి తమను కాపాడాలని, లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో సుబ్రహ్మణ్య షష్ఠిని పురస్కరించుకుని స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం వేద మంత్రాల మధ్య వైభవంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త భూదానం సుబ్బారావు ఇంటి నుండి స్వామివారి అమ్మవార్లను ఊరేగింపుగా ఆలయం వరకు తీసుకువచ్చి పల్లకి సేవను నిర్వహించారు. శాస్త్రోక్తంగా వేద పండితులు సర్వ వరప్రసాద్ శర్మ వారి ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని జరిపించారు. స్వామివారి కళ్యాణాన్ని జరిపించిన వివాహ దోషం, సంతాన దోష నివృత్తి అవుతుందని ఆలయ ప్రధాన అర్చకులు సర్వ వెంకటేశ్వర శర్మ తెలిపారు. అనంతరం భక్తులకు తలంబ్రాలు పంపిణీతో పాటు తీర్థ ప్రసాదాలు అందించి వేద ఆశీర్వచనం చేశారు. కంటే భద్రాల శుభగే ఆదేవ శరణాం శతా మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంటే భద్ర. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ కులమతాలకు అతీతంగా టీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని ఎమ్మెల్యే అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కమిషనర్ రామ్ మోహన్ రెడ్డి, అలాగే ప్రసన్న రాణి, వార్డు కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అన్ని కులాల వారికి చరిత్రలో ఏ ప్రభుత్వం, ఏ పాలకులు, ఏ ప్రభుత్వాలు చేయని పనులు మన ప్రభుత్వం చేస్తుంది. ఏ రాష్ట్రంలో, భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు కార్యక్రమం. మన తెలంగాణ రాష్ట్రంలో మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారి ఆశీస్సులతో ఇవాళ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చేస్తున్నాం. దీంతో పాటు మీ అందరికీ తెలుసు, ఇవాళ ఏ పండుగ వచ్చినా బాగుండాలి అని చెప్పి క్రిస్టియన్ పండుగ వస్తే క్రిస్టియన్ సోదరులకు, ముస్లిం సోదరులకు రంజాన్, పవిత్రమైన రంజాన్ పండుగ వస్తే రంజాన్కు కొత్త బట్టలు, పూట భోజనం. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో శ్రీ అయ్యప్ప స్వామి మహాపడిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కార్పొరేటర్లు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ను ప్లాస్టిక్ రహిత కార్పొరేషన్గా మార్చాలని మేయర్ జక్కా వెంకటరెడ్డి అన్నారు. ఫిర్జాదిగూడ మున్సిపల్ నగరంలో పర్యటించిన మేయర్ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ బదులుగా ఈకో క్యారీ బ్యాగ్స్ను వాడాలని ప్రజలను కోరారు.
ప్లాస్టిక్కు సరిపోయే విధంగా ఈకో బ్యాగ్స్ ఉంటాయని తెలిపారు. అంతేకాకుండా ఈ మెటీరియల్ విరివిగా రీటైలర్స్కి అలాగే హోల్సేల్స్ అందరికీ సప్లై చేస్తామని తెలిపారు. ప్రజలందరికీ ప్లాస్టిక్ వల్ల జరిగే నష్టంపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. మీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడ రైల్వే గేటు వద్ద ఆత్మహత్య చేసుకునేందుకు వచ్చిన తల్లి ఇద్దరు పిల్లలను రైల్వే కీమ్యాన్ కాపాడారు. విశాఖపట్నం టు విజయవాడ సూపర్ ఫాస్ట్ రైలు వస్తున్న ట్రాక్ పై తన ఇద్దరు పిల్లలతో ఎదురుగా వెళుతున్న తల్లిని గమనించిన రైల్వే కీమ్యాన్ పిడిమి వెంకటేశ్వరరావు పరుగున వెళ్లి వాళ్ళను లాగి రక్షించారు. ఇక 100కు కాల్ చేసి పోలీసులకు సమాచారం వెంటనే ఇచ్చారు. వెంకటేశ్వరరావు సమాచారం ఇచ్చాడు. సంఘటనా స్థలానికి చేరుకుని అదుపులోకి తీసుకుని కాకినాడ దిశ పోలీస్ స్టేషన్కి పిఠాపురం సిఐ వైఆర్కే శ్రీనివాస్ అప్పగించారు. ఇక కాకినాడ దిశ పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ ఇచ్చి ధైర్యం చెప్పి పుట్టింటికి వారి మహిళను అప్పగించారు. ఒకప్పుడు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఆ గ్రామమే 10 ఏళ్ల తర్వాత ఆదర్శ గ్రామంగా మారింది. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలుగా మారుతున్న తరుణంలో ఆ గ్రామం అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తుంది. ఎక్కడ చూసినా పచ్చటి వనాలు, అద్దం లాంటి రోడ్లతో అందరి చూపును ఆకర్షిస్తోంది. అంతేకాదు 2 సార్లు జాతీయ ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు అందుకున్న ఆ గ్రామం ఎక్కడ ఉంది? ఇంతకీ ఆ గ్రామంలో జరిగిన అభివృద్ధి ఏంటి? ఈ స్టోరీలో చూడండి. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆదర్శ గ్రామాలు వెలుస్తున్నాయి. అయితే ఎన్నో గ్రామాలు ఆదర్శ భావనకు ఆమడ దూరంలో ఉంటున్నాయి. ఈ పరిస్థితి మారాలంటే ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా కృషి చేయాలి. ఇందుకు నిదర్శనంగా ఓ గ్రామం నిలిచింది. ఆ ఊరికి వెళ్తే విదేశాల్లోకి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. ఎక్కడ చూసినా పచ్చటి వనాలు, అద్దం లాంటి రోడ్లున్నాయి. ఎక్కడ చూసినా కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి కనిపిస్తోంది. ఇంతకీ ఈ గ్రామం ఎక్కడ ఉంది అనుకుంటున్నారా? మన తెలంగాణలోనే. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ గ్రామం పేరు వెలిచాల. కరీంనగర్ జిల్లాలో ఉన్న ఈ గ్రామం అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది. ఈ గ్రామంలో జరిగిన అభివృద్ధి గ్రామాలకే కాకుండా పట్టణాలకు కూడా ఆదర్శంగా ఉంది. ఈ గ్రామ పంచాయతీ భవనం ఒక్కటే చాలు ఆ గ్రామ అభివృద్ధి ఎలా ఉందో తెలియజేయడానికి. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు ధీటుగా ఈ గ్రామ పంచాయతీ భవనం నిర్మించుకున్నారు. 4000 జనాభా ఉన్న ఈ గ్రామం రాష్ట్రంలోనే ఆకర్షణీయంగా మారింది. అభివృద్ధి ఒక్కటే కాదు, ఈ ఊరి దేవాలయం కూడా మరో మణిహారంగా మారింది. ఈ గ్రామానికే కాదు, ఆ మండలంలోని అతిపెద్ద దేవాలయం. పల్లె ప్రకృతి వనను చూస్తే నగరాల్లో ఉండే పార్కులకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్నాయి. ఇక్కడ పారిశుద్ధ్య వ్యవస్థను చూస్తే ఆశ్చర్యపోక తప్పదు. మెట్రో సిటీలో ఉండే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వెలిచాల గ్రామంలో ఉండడం ఒక విశేషం. ఈ ఊరు విద్యాలయం నిజంగా అక్కడ చదివే విద్యార్థులకు, ఉపాధ్యాయులకు దేవాలయమే. అంగన్వాడీ నుంచి మొదలుకొని హై స్కూల్ వరకు ఒకే క్యాంప్ ఆఫీసులోనే ఉన్నాయి. ఇక్కడ విద్యా వ్యవస్థ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. గ్రామంలోని పిల్లలు మొత్తం ఒకే చదువుకుంటున్నారు. నవంబర్ 26th ఉన్న నేషనల్ కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా వీళ్ళకి ఉన్న క్లాసెస్లో ఏం జరుగుతుంది, గ్రామ పంచాయత్ గురించి, లోకల్ బాడీస్ గురించి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, పర్సనల్గా చూపించడానికి పిల్లల్ని ఇక్కడ వెలిచాల గ్రామ పంచాయతీ తీసుకొచ్చాము. కంప్లీట్లీ ఇక్కడ ఎలా ఆపరేషన్స్ ఎలా అవుతుంది, ఎలా వర్క్ చేస్తారు, లోకల్ బాడీస్ ఎలా వర్క్ చేస్తుంది అది చూపించడానికి తీసుకొచ్చాము. చాలా బాగుంది, పిల్లలు చాలా నేర్చుకుంటున్నారు. వెలిచాల ఏదైతే డెవలప్మెంట్ ఉందో పర్సనల్లీ వాళ్ళు చూస్తున్నారు. మోడర్న్ విలేజ్లకి మోడల్గా ఉన్న వెలిచాల గ్రామంలో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేశారు. ఈ ఊర్లో అన్ని రోడ్లు సీసీ రోడ్లే. ప్రతి ఇంట్లో మరుగుదొడ్లు నిర్మించుకున్నారు. ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఉండటంతో ప్రతిరోజు నల్లాల ద్వారా
ఈ ఊరి ప్రజలు తాగునీటి అవసరాలు తీరుతున్నాయి. ముఖ్యంగా గ్రామాలంటే ఆధిపత్య పోరు నడుస్తుంది. కానీ ఈ గ్రామంలో ప్రజలే మాటే సర్పంచ్ శాసనం. ఒకే మాట మీద నిలుస్తారు, ఒకే మాట మీద నడుస్తారు. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే ఈ గ్రామంలో కొంత వర్గపోరు కనిపిస్తుంది. కానీ ఎన్నికలు పూర్తయ్యాక సర్పంచ్, వార్డు సభ్యులు, ప్రజలు అందరు కలిసే ఉంటారు. అదే వారి సమిష్టి విజయానికి నిదర్శనంగా చెప్తున్నారు ఇక్కడి ప్రజలు. వెలిచాల గ్రామంలోని అభివృద్ధి చెందించడం జరిగింది. ఏదంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ. వెలిచాలలో ప్రతి చోట సీసీ కెమెరాలు, తడి చెత్త, పొడి చెత్త సేకరణ ప్రతిరోజు ఇంటింటికి పోయి సేకరించడం జరుగుతుంది. అలాగే మన గ్రామంలో హిడెన్ కంపౌండ్స్ ఒకటి నిర్మించుకోవడం జరిగింది. మొక్కలు ప్రతి చోట మొక్కలు నాటించి నాటిన మొక్కలను వాటర్ పోస్తూ వాటిని చూసుకోవడం జరుగుతుంది. వీరు సొంతంగా దాదాపు ఒక 40 లక్షల రూపాయలు వెచ్చించి నందనవనాన్ని నిర్మించుకోవడం జరిగింది వారి సొంత ఖర్చులతోని. మరియు గ్రామ సర్పంచ్ గారు 24 గంటలు గ్రామానికి సమయాన్ని కేటాయిస్తూ ఎవరు ఏ సమస్య వచ్చినా ముందుండి వాళ్ళకు సాయం చేయడం జరుగుతుంది. వెలిచాల అభివృద్ధికి ప్రజల సహకారం ఒక ఎత్తు అయితే సర్పంచ్ సాయం మరో ఎత్తు. గ్రామ సర్పంచ్ వీర్ల సరోజన ఊరి కోసం సొంత నిధులు కూడా వెచ్చించి అభివృద్ధి చేస్తున్నారు. సుమారు 20 లక్షలతో నిర్మించిన నందనవనం తప్పక సందర్శించాల్సిందే. పట్టణాలకు దీటుగా పార్కును తలపిస్తున్న ఈ పల్లె ప్రకృతి వనను చూసి తీరాల్సిందే. ఈ గ్రామంలో అన్ని సామాజిక వర్గాల కోసం ఆత్మగౌరవ భవనాలను నిర్మించడం ఈ గ్రామ చరిత్రలో మరో మైలురాయిగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆర్యవైశ్య, గౌడ, కుర్మ సంఘ భవనాలను ప్రారంభించుకోవడం విశేషం. ఈ గ్రామంలో ప్రధాన ఆలయం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సందర్శిస్తే అడుగడుగున పరిశుభ్రతతో పాటు పవిత్రత అడుగడుగున సాక్షాత్కరిస్తూ భక్తులను అలరిస్తుంది. వెలిచాల గ్రామం ఒక పర్యాటక కేంద్రంగా మారుతుంది. ఇతర పల్లె ప్రజలు, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు సైతం ఈ గ్రామంపై చర్చించుకుంటున్నారు. వీర్ల సరోజన, వెలిచాల సర్పంచ్ను, రామడుగు మండలం, కరీంనగర్ జిల్లా. మేము ఏమేమి చేసినామంటే మిషనరీతో వాటర్ సప్లై, పైప్ లైన్స్ కానీ, రోడ్స్ కానీ మేము సొంత ఖర్చుతోటి నందనవనం ఏర్పాటు చేసాము. మన డిస్టిక్లో లేనంత అందంగా తీర్చిదిద్ది చేసాము మేము. తర్వాత టెంపుల్, 2 టెంపుళ్ళు అభివృద్ధి చేసాము. సీసీ కెమెరాలు చేసాము. తర్వాత ఇంకా కూడా చేయాలనుకుంటున్నాం. ఇంటింటికి ఇంకుడు గుంతలు కానీ, రోడ్లు కానీ, టెంపుల్లో కానీ, వైకుంఠ ధామాలు కానీ అన్ని సీసీ రోడ్లు అన్ని ఫండ్స్ తీసుకొచ్చుకుంటే చేస్తున్నాం. మాకు చాలా ఇంకా కూడా చేయాలని కోరుకున్నది, ఇంకా కూడా చేస్తాను. మా గ్రామ పంచాయతీ బిల్డింగ్ కానీ, మా ఊరు కానీ, ఊర్ల నుంచి వచ్చి చూసి సంతోషపడిపోతుండ్రు. ఇప్పటికి 2 అవార్డులు వచ్చాయి. చాలా కష్టపడుతుండ్రు మా సిబ్బంది కానీ, మా పాలక వర్గం కానీ, నేను కానీ, నాతో పాటు అందరూ ఇతర మా తెలిసిన అబ్బాయిలు కానీ మా వెంట ఉండి అన్నీ చేస్తుండ్రు. నాకు కూడా సంతోషంగా ఉన్నది. ఈ అవార్డు తప్పకుండా వస్తుందని నేను అనుకుంటున్నాను. ఇక అన్నింటికన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శాంతి భద్రతలు. ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు బిగించుకున్నారు. ఇక వాటన్నింటినీ గ్రామ పంచాయతీ కార్యాలయానికి అనుసంధానం చేయడం గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి సుమారు 7 కోట్ల రూపాయల నిధులతో గ్రామంలో అభివృద్ధి పనులు పూర్తి చేశారు. ఇక సర్పంచ్ సరోజన వెలిచాల గ్రామ అభివృద్ధికి తన సొంత నిధులు కూడా వెచ్చిస్తున్నారు. అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారు. గ్రామస్తులంతా ఏకమై ఆలయాలను బాగు చేసుకొని కుల సంఘ భవనాలు నిర్మించుకోవడం అభినందనీయంగా చెప్పుకోవచ్చు. వెలిచాల గ్రామానికి 2017, 2022లో వరుసగా 2 పర్యాయాలు గ్రామీణ దీన్ దయాళ్ పంచాయతీ పురస్కార్ అవార్డు వరించింది. దీంతో ఈ ఊరి ప్రజలు ఎంతో సంతోషిస్తున్నారు. ఈ ఊరికి చెరువులు కూడా ఉండటంతో వ్యవసాయం కూడా బాగానే సాగుతోంది. వెలిచాల గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో ముందంజలో ఉండటంతో కరీంనగర్ జిల్లాలో ఈ ఒక్క గ్రామాన్ని ఉత్తమ గ్రామ పంచాయతీగా గుర్తించింది. గ్రామ ప్రజల సహకారం, ప్రభుత్వ నిధులు సంఘటితంగా ఉండటంతో వెలిచాల గ్రామం జాతీయ ఉత్తమ గ్రామ పంచాయతీగా విజయం సాధించింది. ఇవి ఇప్పుడున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.